కొత్తగూడెం నియోజకవర్గం పలువురికి హాట్ సీట్ గా మారింది. దీంతో కొత్తగూడెం టికెట్ లక్ష్యంగా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు తన కార్యాచరణ మొదలుపెట్టారు. నియోజకవర్గంలో హెల్త్ క్యాంపులు, యువశక్తి ప్రోగ్రాంల పేరుతో ప్రజలకు దగ్గరయ్యే పనిలో నిమగ్నమయ్యారు. ఇక కేసీఆర్ ఆదేశిస్తే కొత్తగూడెం నుంచే పోటీ చేస్తానంటున్న గడల శ్రీనివాసరావుతో మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ ఫేస్ టు ఫేస్. కొత్తగూడెం నియోజకవర్గం హాట్ సిటీగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికే కొత్తగూడెం నియోజకవర్గంపై అధికార పార్టీ నుంచి వనమయ్య వెంకటేశ్వరరావు ఉండగా ఇప్పటికే అధికార పార్టీ వైపు కూడా 5 నుంచి 6 మంది పోటీ చేస్తామంటూ మాత్రానికి ముందుకొస్తున్న సందర్భం. ప్రస్తుతం మనతో పాటు ఇదే విషయంపై గత కొంతకాలంగా హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ కూడా కొత్తగూడెం నియోజకవర్గంపై దృష్టి సారించారని చెప్పవచ్చు. ఇప్పటికే కేసీఆర్ ఆశీస్సులు మెండుకు తనకు మెండుగా ఉన్నాయంటూ మాత్రానికి ఇప్పటికే యువశక్తి ప్రోగ్రామ్స్తో పాటు మరొక కార్యక్రమాలు కొత్త కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే హెల్త్ క్యాంపులతో పాటు కొత్తగూడెం నియోజకవర్గం మొత్తం చుట్టుతున్నారు. మనతో మాట్లాడేందుకు ఈ విషయంపై కొత్తగూడెం నియోజకవర్గవాసి హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ వారు అడిగి తెలుసుకున్నారు. చెప్పండి, అసలు మీకు ఈ నియోజకవర్గంతో ఎల్లలు తెలియని ఒక పక్క వన వెంకటేశ్వర మీద కామెంట్ చేస్తున్నారు. మీరు ఈ నియోజకవర్గం నుంచి ఒక పక్క హెల్త్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫీసర్ ఉండి రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తానని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా సాధ్యపడుతుంది? నేను కొత్తగూడెంలో పుట్టాను, కొత్తగూడెంలో పెరిగినాం. ఇది నా ప్రాంతం. సో సేవ చేయడం కోసం మా నాన్నగారి పేరు మీద అయితే గత సంవత్సరం క్రితం డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని విద్య, ఆరోగ్యం, ఉపాధి, ఉజ్వల భవిష్యత్తు కోసం నినాదంతో విద్యాపరంగా, ఆరోగ్యపరంగా, ఉపాధి పరంగా హెల్త్ క్యాంప్స్ కానివ్వండి, లేకపోతే జాబ్ మేళాలు, ఉపాధి అవకాశాల పరంగా కానివ్వండి, అలాగనే మనం మహిళల్లో వాళ్ళ ఎంపవర్మెంట్ పెంచడం కోసం మహిళా శక్తి పేరు మీద, అలాగనే ఈరోజు మన కొత్తగూడెంలో ఉన్న యువతలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంచడానికి, అలాగనే నాయకత్వ లక్షణాలు పెంచడం కోసం గత 2 రోజుల నుంచి కూడా కొత్తగూడెం యువశక్తి అనే ప్రోగ్రాం చేసుకున్నాం. ఈ సేవ చేయడం కోసం నా ఉద్దేశంలో దీనికి ఎల్లలు, హద్దులు, సరిహద్దులు తెలియాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను భావిస్తున్నాను. అండ్ ఎందుకంటే ఈరోజు నేను డైరెక్టర్ ఆఫ్ హెల్త్గా ఉన్నాను. నేను పుట్టిన ప్రాంతానికి, నన్ను పెంచి ఇంత పెద్దవాడిని చేసిన ప్రాంతానికి ఎంత కొంత తిరిగి వాళ్ళనే ఉద్దేశంతో ఈరోజు అన్నీ కూడా ఈ సేవ కార్యక్రమాలు చెప్తున్నాం. దీంట్లో ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. అండ్ ముఖ్యంగా ఇంకో విషయం కూడా ఏంటంటే, నా దృష్టిలో సేవ అంటే రాజకీయం, రాజకీయం అంటే సేవ. సో మీరు ఎప్పుడూ అడుగుతుంటారు మీరు రాజకీయాలకు ఎప్పుడు వస్తారని చెప్పేసి. బట్ నా వరకు నేను ఆల్రెడీ సేవా కార్యక్రమాలు చేస్తున్నా కాబట్టి నేను రాజకీయాల్లో ఉన్నానని చెప్పి అనుకుంటున్నాను. ఇదంతా కూడా మా కొత్తగూడెం ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమాలు మాత్రమే. ఇప్పటికే రాజకీయాలకు వచ్చారని చెప్తున్నారు. మరి ఒక పక్క మీరు హెల్త్ డైరెక్టర్ కూడా కొనసాగుతున్నారు. మరి ప్రభుత్వ ఉద్యోగం రాజీనామా చేయకుండా మీరు నేరుగా రాజకీయాలకు వచ్చారని ప్రకటించుకుంటున్నారు. ఇది ఎలా సాధ్యం అంటారు? మీరు చెప్పిన రాజకీయాలు వేరే, నేను చెప్తున్న రాజకీయాలు వేరే. నేను చెప్తున్న రాజకీయాలు అంతా కూడా ప్రజాసేవ గురించి. అది విద్యాపరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి. నిజంగా మీరు చెప్తున్న రాజకీయాలకి తప్పకుండా టైం వస్తుంది. వచ్చినప్పుడు నేను తప్పకుండా చేస్తాను. నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. మా గవర్నర్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశానుసారం, అలాగనే మా కొత్తగూడెం ప్రజల ఆశీర్వాదం ఉంటే తప్పకుండా నేను రేపొద్దున మీరు అనుకున్న రాజకీయాలకి రావడానికి తప్పకుండా అవకాశం ఉంటుంది. మీరు ప్రభుత్వ ఉద్యోగం ఉండి ఒక రాజకీయ నాయకుల్లో మాట్లాడుతున్నారు. సిరిసిల్ల నియోజకవర్గం పూర్తి స్థాయిలో 100% అభివృద్ధి చెందింది. కొత్తగూడెం నియోజకవర్గం దాంతో పోల్చుకుంటూ 1% కూడా అభివృద్ధి చెందలేదంటూ మాత్రం రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఏ విధంగా జరుగుతున్నారు అసలు? అంటే ఇక్కడ డెఫినెట్గా ఏదైనా అభివృద్ధి చెందిన ప్రాంతాలు ఉంటే, అభివృద్ధి చెందిన నియోజకవర్గం ఉంటే తప్పకుండా వాటిని మోడల్గా తీసుకోవాలి. మనం కూడా మన జీవితంలో కొంతమంది సక్సెస్ఫుల్ వ్యక్తులని మోడల్గా చేసుకొని మనం బయటికి పెరగడానికి అవకాశం ఉంటుంది జీవితంలో. అండ్ కొత్తగూడెం వరకు నేను అభివృద్ధి చెందలేదు 1% కూడా అని చెప్పి నేను ఎక్కడ చెప్పలేదు. డెఫినెట్గా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రత్యేక జిల్లా ఏర్పడిన తర్వాత తప్పకుండా గవర్నర్ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో చాలా వరకు కూడా కొత్తగూడెం అభివృద్ధి చెందింది. బట్ ఏదైతే రిసోర్సెస్ ఉన్నాయో, నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయో, సో ఆ విధంగా ఇది పూర్తిగా అభివృద్ధి చెందలేదని చెప్పి చెప్పడం జరిగింది. సో తప్పకుండా ప్రభుత్వంతో రేపొద్దున కలిసి పనిచేస్తూ రాబోయే రోజుల్లో కొత్తగూడాన్ని, అది సిద్దిపేట కానివ్వండి, సిరిసిల్ల కానివ్వండి, ఆ నియోజకవర్గాలకి సమంగా మా కొత్తగూడెం ప్రజలకు కూడా అది విద్యాపరంగా, ఉపాధి పరంగా, ఆరోగ్యపరంగా, మౌలిక వసతుల పరంగా, ఇవన్నీ కూడా ఇంకా ఎన్నో కొన్ని సమస్యలు ఉన్నాయి. వీటన్నిటి మీద తప్పకుండా దృష్టి సారిస్తాం. ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ప్రజలకి మెరుగైన సేవలు అందించడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి స్థానిక ఎమ్మెల్యే వన వెంకటేశ్వర ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తానంటూ నేను అనుచరవర్గం కావచ్చు, ఇక్కడ మీరు పెడుతున్న యువశక్తి ప్రోగ్రాం కావచ్చు, దాంతోపాటు హెల్త్ క్యాంపుల్లో కూడా ఇండైరెక్ట్గా యువతకు కానీ ఇక్కడ ప్రజలకు కూడా సంకేతాలు కూడా ఇస్తున్నారు. పొలిటికల్గా నేను వస్తున్నాను, రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తానని ఇండైరెక్ట్గా సంకేతిస్తున్నారు. ఇలా చూడొచ్చుంటారు. అంటే నేను రేపటి గురించి ఆలోచించే వ్యక్తిని కాదు. నేను వర్తమానంలో పోతాను. ఈ రోజు గురించి నేను ఆలోచిస్తాను. ఈరోజు చేస్తున్న సేవా కార్యక్రమాలన్నీ కూడా నా కొత్తగూడెం ప్రజల కోసం, కొత్తగూడెం యువత కోసం, కొత్తగూడెం మహిళల కోసం. అంటే ప్రతి మనిషి కూడా మంచి ఆరోగ్యం ఉండాలి, అలాగనే వాళ్ళు చదువుకున్న పిల్లలకి మంచి విద్యను అందించాలి, అలాగనే వాళ్ళు చదువుకున్న తర్వాత మంచి
ఉపాధి పరంగా మంచి ఉద్యోగాల్లో చేరేసేసి వాళ్ళని పోషించుకోవడం, వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా చూసుకోవడం, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు. అలాగనే పిల్లలకు కూడా వ్యక్తిత్వ వికాసం, ఎస్పెషల్లీ యూత్కి సంబంధించేసేసి ఇవన్నీ కూడా ఒక మంచి సమాజాన్ని నిర్మించుకోవడం. దీనికి ఒక ప్రజాప్రతినిధిగా వీళ్ళకి ఇంకో విధంగా ఉండాల్సిన అవసరం లేదు. ఓ మనిషి తనకు చేయాలనే ఒక తపన. అండ్ ఇంతకుముందు కూడా మరి హద్దులు సరిహద్దులు మాట్లాడారు. సేవ చేయడానికి హద్దులు సరిహద్దులు ఏమి ఉండవు దీనికి సంబంధించి. ఇవి తప్పకుండా రాబోయే రోజుల్లో కంటిన్యూ అవుతాయి. మీరు అనుకున్న రేపొద్దున ఎమ్మెల్యేగానో లేకపోతే ఇంకోటి ఏమైనా చేయించాలంటే అది భగవంతుడు నిర్ణయిస్తే మనం ఏం చేయలేం తప్పకుండా. ఎందుకంటే రేపటి గురించి మనం ఈరోజే ఊహించేసేసి దానికోసం మనం మాట్లాడాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగం చూడాలా, ఇప్పుడు రాజకీయ నాయకుడు చూడాలా? మీరు ఇప్పటికే నిన్న కూడా కొత్తగూడెంలో యువశక్తిపూర్వంలో నేను రాజకీయ నాయకుడిని, నన్ను ఇక అడగవద్దు, నేను రాజకీయాల్లోకి వచ్చేసాను అంటూ ఇండైరెక్ట్గా సంకేతాలు కూడా ఇచ్చారు. ఏ విధంగా చూడొచ్చు అంశాన్ని? ఇది ఇండైరెక్ట్ కాదు, నేను డైరెక్ట్ని చెప్పాను. ఇప్పుడు రాజకీయ నాయకులు ఉన్నారు. రాజకీయ నాయకులు ఎందుకు రాజకీయాల్లోకి వస్తారు? ప్రజాసేవ చేయడానికి. అంటే నా వరకు రాజకీయాలకి పర్యాయపదం ప్రజాసేవ, ప్రజాసేవకి పర్యాయపదం రాజకీయాలు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో కొంతమంది రాజకీయ నాయకులు దాన్ని నిజంగా రాజకీయం అంటే ఇంకేదో జనానికి రాక్షసంగా కీడు చేసే యంత్రాంగాలుగా మనం చూస్తున్నాం. అది కాదు. రాజకీయం అంటే ప్రజాసేవ, ప్రజల బాగోగులు చూసుకోవడం, ప్రజల మంచి చెడ్డలు చూసుకోవడం, ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకోవడం, ఇవన్నీ చేసి నేను ప్రజలకి నేను ఉన్నానని చెప్పేసి వాళ్ళకు ఒక ధైర్యాన్ని, స్థైర్యాన్ని ఇచ్చినప్పుడు మాత్రమే అతను నిజంగా రాజకీయ నాయకుడు, అతనికి నిజంగా ఆ ప్రాంతానికి నాయకుడు అని చెప్పి నేను భావిస్తున్నాను. అది తప్పకుండా అవసరం ఉంది ఇప్పుడు ఉన్న ప్రజలకి. అండ్ ఎస్పెషల్లీ నేను పుట్టిన ప్రాంతానికి, నేను పెరిగిన ప్రాంతానికి, కొత్తగూడానికి తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ క్రమంలో డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ముందుకు వెళ్తుంది. దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ఒకే ప్రజాప్రతినిధి ఇక్కడి నుంచి శాసిస్తున్నాడు. అది సొంత నియోజకవర్గాల సొంత ఇంటి పరిపాలనగా మారిపోయింది. ప్రజలకు ఎలాంటి సేవలు కూడా అందట్లేదంటూ నేను వ్యాఖ్యలు చేశారు. ఎలా? ఇవి వ్యాఖ్యలు కాదు. ఇక్కడ ఏంటంటే ప్రజలు, యువత ఉన్నారు, ఈరోజు అనుభవజ్ఞులైన చాలామంది వ్యక్తులు ఉన్నారు. అండ్ దాంతోపాటు అన్ని అర్హతలు ఉన్న కొంతమంది నాయకులు కూడా ఉన్నారు. అందరికీ అవకాశాలు రావాలి. అండ్ దీనికోసం మనం తప్పకుండా ఆ నాయకుల్ని, ఆ నాయకత్వాన్ని, ఎందుకంటే మనం 6-7 దశాబ్దాల నుంచి మన ప్రజాస్వామ్య వ్యవస్థని మనం పటిష్టం చేసుకుంటున్నాం. దానిలో భాగంగా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు ఈ యువతరం అనేది ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ ఆలోచన విధానము, వాళ్ళ అభిరుచులు అన్నీ కూడా మారుతూ ఉంటాయి. మనం చెప్పేది ఏంటంటే ఎప్పుడూ 60-70 సంవత్సరాలు పైగా ఉన్న వ్యక్తులందరూ కూడా మన యువత భవిష్యత్తుని తీర్చిదిద్దడానికి పాలసీలు తయారు చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా మిక్స్డ్ ఉండాలి. యువత కావాలి, ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కావాలి. వీళ్ళందరూ కలిసినప్పుడు మాత్రమే సాధ్యం అవుద్ది. ఇప్పుడు మన చట్టసభల్లో కేవలం 12% మాత్రమే 50 సంవత్సరాల వ్యక్తులు ఉన్నారు. సో తప్పకుండా ఈ 50 సంవత్సరాల వ్యక్తులు కూడా 50% పోవడానికి అవకాశం ఉంటుంది. మిగిలిన 50 సంవత్సరాల పై ఉన్న వ్యక్తులు కూడా 50% ఉన్నప్పుడు ఈ అనుభవం ఈ కొత్తగా వస్తున్న యువతరానికి సంబంధించిన ఆలోచనలు, అభిరుచులను షేర్ చేసుకొని తప్పకుండా మన దేశానికి, మన రాష్ట్రానికి ఒక దిశానిర్దేశం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాల్లోకి యువతతో పాటు చదువుకున్న వాళ్ళే రావాలి, ప్రజాప్రతినిధులుగా పోటీ చేయాలంటూ మీరు నిన్న చెప్పారు. ఇది సాధ్యపడుతుంటారా? తప్పకుండా అది సాధ్యపడాలి. ఎందుకంటే మనం ఇంకా కూడా ఒక ఫ్యూడలిస్ట్ దశ నుంచి మనం బయటకు వచ్చేసాం. సో తప్పకుండా చదువుకున్న వ్యక్తికి సమాజం మీద అవగాహన ఉంటుంది, ఒక సామాజిక స్పృహ ఉంటుంది. అలాగనే అనేక సమస్యల మీద ఆల్రెడీ అతనికి ఒక అవగాహన ఉంటుంది. సో మనం ఆల్రెడీ అభివృద్ధి చూసాం. ఇప్పుడు మీరు హైదరాబాద్ మహానగరాన్ని తీసుకుంటే ఈరోజు వేరే ప్రపంచంలోని అనేక నగరాలతో ఈరోజు పోటీ పడుతుంది. సో దానికి ముఖ్యంగా వచ్చేసి మా ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్ కేటీఆర్ గారు. ఎందుకంటే వారు ఎక్కడో అమెరికాలో ఉద్యోగం చేసుకొని అక్కడున్న అభివృద్ధిని చూసేసి అక్కడున్న కంపెనీలతో మాట్లాడి ఈరోజు అలాంటి కంపెనీలు అన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ఈరోజు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. అండ్ లక్షలాది మంది నిరుద్యోగులకి, చదువుకున్న యువకులకి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నారు. అంటే హైదరాబాద్ నగరాన్ని ఒక మోడల్గా, ఒక రోల్ మోడల్గా ఈరోజు, అంటే ఇవన్నీ కూడా ఒక చెప్పండి. వచ్చే ఎన్నికల్లో మీరు పోటీ చేస్తున్నారా లేదా కొత్తగూడెం నుంచి? నేను ఇంతకుముందే చెప్పాను, భవిష్యత్తు నా చేతుల్లో లేదు. తప్పకుండా అలాంటి అవకాశము, అలాంటి సందర్భము, అలాగనే మా గవర్నర్ ముఖ్యమంత్రి గారు అలా ఆశీర్వదిస్తే అండ్ మా కొత్తగూడెం ప్రజలు ఆహ్వానిస్తే అది కూడా నెరవేరుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓవరాల్గా చూడవచ్చు, ఇప్పటికే గడల శ్రీనివాస్ కూడా తన స్థాయిలో నేను హెల్త్ డైరెక్టర్ హోదాలో ఉంటూ ప్రజాసేవ మార్గంగా దాంతోపాటుగా జిఎస్ఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక పక్క హెల్త్ క్యాంపులు, దాంతోపాటు యువశక్తి ప్రోగ్రామ్స్, యువకులు రాజకీయాల్లో రావాలి, చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లో రావాలి, ప్రజాప్రతినిధులకు రాణించాలి. 50% ఇప్పటికే 12% కంటే తక్కువ ఉన్నారు చట్టసభల్లో కూడా చదువుకున్న వాళ్ళు, సంఖ్యను పెంచాలి. నా ఆశయం కూడా అదే అంటూ చెప్తున్నారు. రాబోయే రోజుల్లో కేసీఆర్ ఆదేశిస్తే నేను కొత్తగూడెం నుంచి, దాంతోపాటుగా కొత్తగూడెం ప్రజలు కూడా పిలిపిస్తే ఇక్కడి నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా అంటూ మొత్తం గడల శ్రీనివాసరావు తన అంతరంగా చెప్తున్నారు.